ఈరోజు వీడియో వచ్చేసి ప్యాచ్ నోట్ అంటే ఫ్రీ ఫైర్ అప్డేట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది వీడియో అనమాట. సో క్లాష్ స్క్వాడ్లో అయితే చేంజెస్ రాబోతున్నాయి. ఏంటంటే సీజన్ 6 అయితే స్టార్ట్ అయిపోద్ది. సీజన్ 5 నుంచి సీజన్ 6 చేంజ్ అవుతుంది. అలాగే బెర్ముడా రీమాస్టర్ది పెర్మనెంట్గా అనమాట, అంటే ఆల్ టైంలో అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఎప్పుడు తెలిసినట్టే ప్రతి సీజన్కి మనకి గన్స్ స్టోర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది క్లాష్ స్క్వాడ్లో. సో ఇక్కడ ఈ రాసాడు ఏంటంటే క్లాష్ స్క్వాడ్ సీజన్ 6 ఈజ్ హియర్, ర్యాంక్ అప్ టు గోల్డ్ 3 ఆర్ అబౌట్ టు రిసీవ్ ది క్లాష్ స్క్వాడ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ది గోల్డెన్ M500 అన్నాడు. సో అంటే గోల్డ్ 3 కన్నా ఎక్కువ ఉన్న ర్యాంక్ ఎక్కువ స్టార్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే గోల్డెన్ M500 వస్తుంది. ఈవెంట్లో ఇస్తాడు అనుకుంటా నాకు తెలిసి, అంటే కలెక్టింగ్ లాగిన్ రివార్డ్ అనమాట. లేదా ర్యాంక్ని మనం రీచ్ అయినప్పుడు వచ్చేది అనుకుంటా నాకు తెలిసి. డైనమిక్ స్టోర్ అడ్జస్ట్మెంట్ ఓకే, అంటే ఈ స్టోర్ అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ బొమ్మ అనమాట. ఇవి గన్స్ చేంజ్ అవ్వడం అయితే చెప్తున్నాడు. సో ఇన్ ది ప్రీవియస్ సీజన్ వీ అడ్జస్టెడ్ ది క్లాష్ స్క్వాడ్ స్టోర్, so you guys can explore different weapons on different maps. This patch we are trying to explore more variations of Clash Squad store. In season 6 there will be multiple sets of stores for Clash Squad. In every match one store will be chosen for both teams for the enter match. After this change we hope to see more strategic decisions made based on the store provided in each match. Let us know what you think. So the following store alpha, store beta, store charlie, store delta, store mysterious, casual only. సో ఈ స్టోర్స్ అనేవి క్లాష్ స్క్వాడ్లో ఈ 5 ఉన్నాయి కదండి. ఈ 5 టైప్స్ ఆఫ్ క్లాష్ స్క్వాడ్స్లో అయితే అవైలబుల్ అనమాట. సో ఇంకోటి ఏమిటంటే గన్స్ చేంజ్ అవుతాయి. సో అంటే నాకు తెలిసి ఇక్కడ బొమ్మలు ఇచ్చినట్టు ఉన్నాడు, గ్యారంటీ లేదు అవి వస్తాయో లేవు అనేది. సో AN94 వస్తుంది, V9 ఫస్ట్ టైం వచ్చి M500, దాని తర్వాత G100, దాని తర్వాత డెజర్ట్ ఈగల్, దాని తర్వాత M60, దాని తర్వాత AN94, దాని తర్వాత P90, దాని తర్వాత వెక్టార్, దాని తర్వాత థామ్సన్, దాని తర్వాత M1014, దాని తర్వాత పరాఫల్, దాని తర్వాత MAG7 అండ్ దాని తర్వాత AK, దాని తర్వాత M187, దాని తర్వాత ఉడ్పెక్కర్, దాని తర్వాత MP40 అండ్ దాని తర్వాత లాస్ట్లో AWMY. అంటే నాకు ఇక్కడ నుంచి కనబడినవి చెప్తున్నాను, అవి వస్తాయో అనేది గ్యారంటీ లేదు. పిక్చర్లో అయితే అలా చూపించాడు. సో అవి వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి, మిగతా 1% అనేది గ్యారంటీ కాదు. సో ఇక్కడ ఇచ్చినట్టయితే వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో క్లాసిక్ అయితే అది వస్తుంది, కలహరికి ఏమొస్తుందో తెలీదు. సో కలహరిది కూడా వెయిట్ చేయాలి. సో క్లాసిక్ కూడా గ్యారంటీ కాదు, కానీ ఇక్కడ ఇచ్చాడు పిక్చర్లో. సో దాన్ని బట్టి నేను చెప్పాను. సో మీరు కావాలంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేసి చూసుకోండి. సో ఇంకోటి ఏమొచ్చి చెప్పినట్టే ఇంక బెర్ముడా రీమాస్టర్ది ఆల్ టైమ్లో ఉంటుంది అనమాట. చూడండి క్లాష్ స్క్వాడ్లో కూడా ఉంటుంది, క్లాష్ జోన్ అండ్ ర్యాంక్. సో కొత్తగా అనమాట. మొన్నటి వరకు మనకి క్లాష్ స్క్వాడ్ ర్యాంక్ సెలెక్ట్ చేస్తే పడితే కలహరి పడుతుంది లేదా క్లాసిక్ పడుతుంది. కానీ ఇప్పుడు క్లాసిక్ ఏంటిది బెర్ముడా రీమాస్టర్ కూడా పడుతుంది అనమాట. క్లాసిక్ బెర్ముడా రీమాస్టర్ మ్యాప్ పడుతుంది. సో సమ్మరాయ్ గార్డెన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి క్లాష్ స్క్వాడ్లో. సో మనం ర్యాంక్ సెలెక్ట్ చేసినప్పుడు కలహరి రావచ్చు, బెర్ముడా మ్యాప్ రావచ్చు, బెర్ముడా రీమాస్టర్ కూడా రావచ్చు. అంటే మూడిట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆడ మెన్షన్ చేస్తాడు బెర్ముడా రీమాస్టర్ నౌ అవైలబుల్ ఇన్ క్లాష్ స్క్వాడ్, క్యాజువల్ అండ్ ర్యాంక్డ్ అనమాట. సో మామూలు అంటే మనకి మొన్నటి వరకు ఎలాగంటే క్లాష్ స్క్వాడ్ బెర్ముడా, క్లాష్ స్క్వాడ్ పర్గేటరీ, ఇప్పుడు క్లాష్ స్క్వాడ్ బెర్ముడా రీమాస్టర్ది అనమాట. ఇలా మూడు సెపరేట్ కాలమ్స్లో పెట్టి అలాగే ర్యాంక్డ్ దాంట్లో ఈ 3 కలిపిస్తాడు. సో ఇంకా MVP డిస్ప్లే ఏమొచ్చి క్లాష్ స్క్వాడ్లో ఇన్ దిస్ సీజన్ MVs ఆన్ బోత్ విల్ బి డిస్ప్లేడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాచ్. హౌ మనీ కెన్ యూ గెట్ లెట్ us know. MVP వచ్చి టైం విల్ బి. సో మనటి వరకు MVP అనేది మన సైడ్లో ఎవడు బాగా ఆడాడని చూపించేది. ఇప్పుడు 2 టీమ్స్ అనమాట, మన సైడు అలాగే మన ఎనిమిస్ టీం వైపు కూడా ఎవరు MVP అంటే ఎవరు బాగా ఆడారో చూపిస్తుంది. సో మొన్నటి వరకు అయితే మనకి కిల్స్, డ్యామేజ్ అండ్ ఇంకా డెత్స్ మీద బేస్ అయ్యి ఫస్ట్ సెకండ్ ర్యాంకులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సేమ్ అదే కాకపోతే పక్కన MVP అనుకుని లేదా M అనుకుని సింబల్తో రిప్రజెంట్ చేస్తారు.
సో వెపన్ అటాచ్మెంట్స్ అయితే అవైలబుల్ క్లాస్ ఏదైనా క్లాస్ స్క్వాడ్కి వచ్చినట్టు ఉన్నాయి నాకు తెలిసి. ఈ అప్డేట్ మొత్తం క్లాస్ స్క్వాడ్కి అయి ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా క్లాస్ స్క్వాడే మ్యాక్సిమం. సో తెలీదు, ఇంకా చెప్తాను ఆగండి. ఇదంతా మనం ఫ్రీ ఫైర్ ప్యాచ్ డిస్ప్లేలో చూపించాడు మనకి. ప్యాచ్ వెబ్సైట్ అనమాట. ఫ్రీ ఫైర్ మెయిన్ వెబ్సైట్లో చెప్పాడు ఈ అప్డేట్ గేమ్ వస్తాయి అనేది. సో నేను ముందే అప్డేట్ చేసి చెప్పేస్తాను. సో నేను తర్వాత అప్డేట్ చేసిన తర్వాత సింగపూర్ దాంట్లో కూడా లాగిన్ అయ్యి చూపించేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది, కానీ లాగిన్ చేసి ఓపెన్ అవుతుందో లేదో తెలియదు గ్యారంటీ. కానీ ఇప్పుడు నాకు తెలిసి అక్కడ 6 అయిపోయి ఉంటుంది. సో నాకు తెలిసి సింగపూర్లో ఓపెన్ అయిపోద్ది. అలాగే ఇండోనేషియాలో ఏమొచ్చి 4 లేదా 5 అయి ఉంటుంది. 5 అయి ఉంటుంది నాకు తెలిసి. సో అది సరిగ్గా తెలీదు, కానీ చూస్తాను ఆగండి టైమ్స్ కూడా. ఇంకా వెపన్ వచ్చి మీ అండర్స్టాండ్ దట్ ఈస్ నేను చదివి చెప్తాను. ఇలా ప్రతిసారి వాయిస్ ఇవ్వడం మీకు చిరాకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే నేను చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో ఇందులో వచ్చింది ఏంటంటే మనకి అటాచ్మెంట్స్ అనేది పెర్మనెంట్గా ఉంటాయి. అంటే క్లాస్ స్క్వాడ్లో మనం ప్రతిసారి వరి అవ్వనక్కర్లేదు. వెపన్కి నో అటాచ్మెంట్స్ అంటే అటాచ్మెంట్స్ వెపన్కి లేవని కంగారు పడినక్కర్లేదు. సో ఆడే ఇస్తాడు. అంటే ఆ డ్రాప్ చేయడము మనం పికప్ చేసేవే. అంటే మన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చనిపోయాను అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా టీమ్మేట్ ఒకరు ఏ అనుకోండి, నేను టీమ్మేట్ బి, నా ఫ్రెండ్ ఇంకో టీమ్మేట్ సి. సో నేనేమో వచ్చి ఫస్ట్ వెళ్ళి నాకైపోయి చనిపోయాను. సెకండ్ బియోడ్ కూడా చనిపోయాడు. సియోడ్ ఏమొచ్చి టీంని గెలిపించాడు. సో ఆడి దగ్గర 2 గన్స్ ఉన్నాయి, ఇప్పటికీ 2 గన్స్ ఉన్నాయి. సో ఆడు ఇంకేదో గన్ కొనాలనుకుంటున్నాడు. సో ఆ గన్ కొంటాడు. కొనిన తర్వాత గన్ కింద అంటే 3 గన్లు సెలెక్ట్ చేయడం అవ్వదు కాబట్టి ఏవో 2 సెలెక్ట్ అయితే 1 కింద పడిపోద్ది. సో 1 దానికి మనకి అటాచ్మెంట్స్ అడగనక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆ గన్ తీసుకున్నప్పుడే అటాచ్మెంట్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. సో మన ఫ్రెండ్ని అడగనక్కర్లేదు. మజిల్స్ ఏంటిది ఇవన్నీ ఏమైనా అడగనక్కర్లేదు అని చెప్తున్నాడు. సో అంటే మనం గన్ ఎక్విప్ చేయగానే మనకి అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది అని మెన్షన్ చేశాడు. సో డైనమైట్ ప్లే జోన్ అంట, ఫైనల్ ప్లే జోన్ అడ్జస్ట్మెంట్ ఫర్ క్లాష్ స్క్వాడ్. అంటే ఇది ఒక ఈవెంట్ లాగా అనుకుంటా, నాకు తెలిసి గ్యారంటీ తెలీదు. సో క్లాష్ స్క్వాడ్లో అవైలబుల్ అంటున్నాడు, మరి ఏంటో నాకు సరిగ్గా తెలియట్లేదు. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న షార్ట్గా పెడతాను, మీరు రెడీగా ఉండండి. సో ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, దాని తర్వాత నేను అప్లోడ్ చేయడం గ్యారంటీ చేస్తాను. సో క్యారెక్టర్ అండ్ పెట్స్ అయితే మనకి స్కిల్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దానికి ఏమొచ్చి పెరిగినవైతే మ్యాక్సిమం మీషా, ఒలివియా, A194. అలాగే రీవర్క్ చేస్తున్నవైతే ఓకాంగ్, రఫేల్, హయాటా, కెల్లీ. సో తగ్గించారు అయితే క్రోనో అయితే. అంటే దాన్ని నాకు తెలిసి క్రోనోకి మనకి కూల్ డౌన్ టైం ఏమొచ్చి పెంచుతుంటారు. అలాగే ఇంకా తక్కువసేపు ఉంటుంది వేసుకున్న వెంటనే. సో రీవర్క్ మీద అయితే సేమ్ ఉంటాయి, కానీ జస్ట్ సింబల్స్ మారడం లేదా కొంచెం పెరగడం ఏమైనా చేస్తాడు. బఫ్డ్ అయితే ఇవన్నీ పెరిగిపోతాయి నాకు తెలిసి మ్యాక్సిమం. సో నెర్ఫ్డ్ అయితేనే తగ్గించాడు. సో సింబల్ వైట్ కూడా మేము చెప్పచ్చు, డౌన్కి ఉందంటే తగ్గించినట్టు, రీవర్క్ అంటే దాని మీద కొంచెం బెటర్ అన్నట్టు, బఫ్డ్ అంటే పెరిగించారని నాకు తెలిసి అలాగే అనుకుంటున్నా. సో గ్యారంటీ లేదు. సో క్యారెక్టర్ సిస్టమ్ అయితే అదే చెప్పాను కదా, ఇప్పుడు అంతా మొత్తం అదంతే మ్యాటర్. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసి చదువుకోండి. సో నెక్స్ట్ మనకు వచ్చి కొత్త క్యారెక్టర్ ఏమొచ్చి మ్యారో, అలాగే జానీ అనమాట. సో మ్యారో తాలూకు వచ్చేసి మనకి డ్యామేజ్ ఇంక్రీజెస్ విత్ డిస్టెన్స్ అప్ టు ఎంత డ్యామేజ్ అనమాట. సో డ్యామేజ్ టు బి మార్క్డ్ ఎనిమీస్ బై ఇంత అనమాట. సో ఆయన చెప్పాడు మనకి ఇలా. సో ఫాల్కన్ లాగా అనమాట. అవెంజర్స్ చూసిన వాళ్ళకైతే ఫాల్కన్ అంటే ఈజీ తెలిసిపోద్ది. ఈ 2 క్యారెక్టర్స్ తాలూకు ఫొటోస్ కూడా మీకు పైన ఇక్కడ పెడతాను, రైట్ సైడ్కి బాటమ్ అండ్ అప్ అనమాట. సో మీరు చూడండి. సో 2 అనమాట. క్రోనో క్యారెక్టర్ అని తగ్గేసేసినట్టున్నారు. సో మనకి ఉండేది మనకి ఫోర్స్ ఫీల్డ్ రేడియస్ 2 ఉండేది, ఇప్పుడు 2.5 చేశాడు. సో ఫోర్స్ ఫీల్డ్ డ్యూరేషన్ ఏమొచ్చి 4, 5, 6, 7, 8, 9 ఉండేది, ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8 చేసాడు, తగ్గించాడు నాకు తెలిసి. సో సెల్ఫ్ మూమెంట్ స్పీడ్ కూడా తగ్గించాడు. 5, 7, 9, 11, 13 and 15% చేస్తాడు. టీమ్మేట్ మూమెంట్ స్పీడ్ ఏమొచ్చి రిమూవ్డ్ ఏకంగా. సో మనం వేసుకున్నప్పుడు పరిగెట్టేది కాకుండా టీమ్మేట్ కూడా తగ్గించాడు. సూపర్. ఇలాంటివి ఇస్తూ ఉంటే మనకి ఇంకా దోలు తీని పడుద్ది. సో ముందు మనకి కూల్ డౌన్ టైం 40 seconds, ఇప్పుడు ఏకంగా
200 seconds, 182 seconds, 185 seconds, 179 seconds, 174 seconds, 170 seconds. అంటే మనకి లెవెలప్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క అనమాట. ఫుల్ లెవెలప్ అయిపోయిన తర్వాత 170, లెవెలప్ అవ్వకపోతే 200 seconds పడుతుంది. సో ఇది ఒకటి మైనస్ పాయింట్ క్రోనో స్కిల్లో. సో దీని బదులుగా వూకాంగ్ ఫుల్ స్కిల్ పెట్టుకుని బెటర్ నన్ను అడిగితే. కానీ కాల్చడం అవ్వదు, జస్ట్ చేసుకోవడానికి ఎనిమిది నుంచి డ్యామేజ్ తీసుకోకుండా ఉండడానికి బెటర్ వూకాంగ్ అయితే. సో అది పెట్టేసుకోవడం బెటర్. కూల్ డౌన్ దీన్ని కూడా పెంచాడు. సో పర్లేదు, క్రోనోకైనా పర్లేదు అనుకుంటున్నాను నేనైతే. బెస్ట్ ఫర్ టేకింగ్ అనమాట. క్యామోఫ్లాగ్ అనేది రాస్తుంది. సో ఇలాగనమాట. వీటి నుంచి చూడండి, నేను అసలు ఏం చేంజ్ రాకపోతున్నాయి అని ఇవన్నీ ఇచ్చాడు. సో ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. సో అలాగే మనకి బ్యాటిల్ రాయల్ ఏమొచ్చి ఉన్నాయే, పాత ఉన్నాయి. వెండింగ్ మిషన్ రాయల్ పాయింట్, సో పాత ఉన్నట్టు ఉన్నాయి. సో సేమ్ అంతా, కాకపోతే ఇది అన్ని మ్యాప్స్కి అవైలబుల్గా ఉంటుంది రివైల్ పాయింట్, వెండింగ్ మిషన్. సో మోడ్స్ కాదనమాట, మ్యాప్స్ అనమాట. సో బెర్ముడా రీమాస్టర్ అవ్వచ్చు, బెర్ముడా అవ్వచ్చు, పర్గెటరీ అవ్వచ్చు, కలహరి కూడా అవ్వచ్చు. సో అయితే అంతే. బాక్సింగ్ రింగ్ అంట ఓకే. మనకి అంటే ఇప్పుడు మనకి ట్రైనింగ్ గ్రౌండ్లోనే బాక్సింగ్ రింగ్ అనమాట. అంటే మనకి మొన్నటి వరకు రీమాస్టర్లోనే అప్పుడు మనకి బెర్ముడా రీమాస్టర్ దించినప్పుడు మనకి ట్రైనింగ్ గ్రౌండ్ మొత్తం మారిపోయింది, ఓవర్ వ్యూ అంతా. సో ఇప్పుడు ఓవర్ వ్యూ సేమ్ ఉంటుంది, కానీ మధ్యలోని ఏంటంటే వస్తుంది బాక్సింగ్ రింగ్. సో అదొక చేంజ్ అనమాట. అంటే మన ఫ్రెండ్తో మనము పోటీ పడ్డానికి 1 versus 1 అనమాట. అంటే మన ఫిస్ట్తో క్యారెక్టర్ స్కిల్ పెట్టుకొని గుద్దడం అనమాట. సో 356 అంత పడుతుంటుంది కదా, 550 అంతా. సో అది నాకు గ్యారంటీ తెలియదు, అంటే కరెక్ట్గా తెలియదు. సో తగలమే తగులుతుంది. మన ఫిస్ట్తో ప్రాక్టీస్ చేయడం అయితే అది బెటర్ నన్ను అడిగితే. సో ఇంకా ఆప్టిమైజేస్ అయితే చేస్తున్నారు గట్టిగా. సో నేను చెప్పాను కదా, కొత్త వెపన్ అయితే కార్డ్ అనమాట. సో అడ్జస్ట్మెంట్స్ అయితే ఫ్లాష్ బ్యాంగ్ది, స్మోక్ గ్రానైడ్ది రేంజ్ పెరుగుతుంది వేయడానికి. అలాగే స్మోక్ గ్రానైడ్కి మనకి మొన్నటి వరకు తక్కువ స్పేస్లో స్మోక్ అనేది వచ్చేది, ఇప్పుడు హయ్యర్ స్పేస్లో కూడా స్మోక్ అనేది వస్తుంది. సో చాలా వరకు పెంచారు, వాటితో పెంచారు. సో MI2B వెక్టర్ ఫేమస్ ఎక్స్ తగ్గించారు, దాటి తాలూకు బేస్మెంట్స్ ఇవన్నీను. సో అటు బ్యాలెన్సెస్ తగ్గించడంతో అది మైనస్ పాయింట్ అయిపోయింది. వెక్టర్కి తీసేయడం పర్లేదు, అదే బెటర్ పాయింట్ మనకి. MI2B తీసేయడం అంటే నాకు తెలిసి గ్లోబల్ వేసుకున్నప్పుడు తగలదు అనుకుంటా. తగులుతుందో లేదు మరి గ్యారంటీ తెలీదు, సరిగ్గా తెలీదు. సో ఫేమస్ అయితే మనం పెద్దగా వాడం. సో కొంతమంది ప్రో ప్లేయర్స్ అయితే వాడతారు, ఎందుకంటే అది లాంగ్ రేంజ్కి 28 to 32 వరకు తీస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో కార్డు గురించి వచ్చింది అయితే బేస్ డ్యామేజ్ 35, రేట్ ఆఫ్ ఫైర్ 0.21, మ్యాగజైన్ 80, అంటే గన్ 80 bullets ఉంటాయి. సో అటాచ్మెంట్స్లో స్కోప్ ఉంటుంది. కెన్ క్రంచ్ టు యాక్టివేట్ మిషన్ గన్ మోడ్ అనమాట. సో క్రంచ్ అంటే ప్రోన్ అయినా లేదా బెండ్ అయిన కూర్చున్నప్పుడు మనకి క్రంచ్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే మెషిన్ గన్లా కాల్స్తుంది. సో ఫేమస్ కూడా బేస్ డ్యామేజ్ పెంచారు, 28 నుంచి 30 పెట్టారు. సో బెటర్, అది ప్లస్ పాయింట్. మైనస్ డ్యామేజ్, మినిమం డ్యామేజ్ ఏమొచ్చి 11 నుంచి 12 అనమాట. అంటే లెస్, అంటే 12 to 30 రేంజ్లో ఉంటుంది మనకి ఇప్పుడు కాల్చేటప్పుడు. బర్స్ట్ స్పీడ్ ఏమొచ్చి 11% పెరిగింది. అలాగే రీకాయిల్ బిల్డప్ కూడా 20% పెరిగింది, సూపర్ అనమాట. సో UMPది పెరిగాయి, రేట్ ఆఫ్ ఫైర్ తగ్గిపోయింది UMPది. సో అదొక మైనస్ పాయింట్, కానీ మిగతావన్నీ ప్లస్ పాయింట్లు వచ్చాయి. సో మ్యాక్స్ 7లో మ్యాక్స్ రీకాయిల్ వచ్చి మైనస్ పడిపోయింది. సో అదొక పెద్ద మైనస్ పాయింట్. సో మ్యాక్స్ 7 అనేది షార్ట్, కానీ మళ్ళీ దాంట్లో రీకాయిలింగ్ టైం పడిందంటే వేస్టే కదా. సో పర్లేదు, ఎక్యూరసీ పెరిగింది, ఎక్యూరసీ వైల్ మూవింగ్ కూడా పెరిగింది, కొంచెం వరకు పర్లేదు. మరి దాన్ని అంత చేసేయలేం. సో మొన్నటి వరకు వెక్టర్తో జస్ట్ డ్రాగ్ అంటే పైకి లేపినా హెడ్ పడిపోయేది. అప్పుడు 550% ఉండేది హెడ్ పడడానికి, ఇప్పుడు 400% చేశాడు. అది ప్లస్ పాయింట్ మన అంటే ఎనిమిస్కి ప్లస్ పాయింట్, మనకి మైనస్ పాయింట్ అవుతుంది. ఎఫెక్టివ్ రేంజ్ నెక్కింపు అంట మైనస్ పడిపోయింది అది. సో రీకాయిల్ కూడా పెరిగింది, మ్యాక్స్ రియల్ కూడా పెరిగింది, రీలోడ్ స్పీడ్ తగ్గిపోయింది. సో అది మనకి ఎనిమిస్ ప్లస్ పాయింట్ అవుతుంది, మనకి మైనస్ పాయింట్ అవుతుంది. సో ఇది చాలా వరకు వెక్టర్ యూసేజ్ అని తగ్గుతుంది. సో ప్రతి ఒక్కటి డబుల్ వెక్టర్ వేసుకుని వచ్చేస్తాడు, దగ్గరలో ఉంటుంది వేసేస్తాడు. సో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది, మనకి మైనస్ పాయింట్ అవుతుంది వాడి దగ్గర వెక్టర్ ఉందని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే MI2Bకి MI2 అని వచ్చింది, BA టైప్ చేయడం మర్చిపోయినట్టు ఉన్నాడు. సో అది రాంగ్ పాయింట్ అయిపోయింది. సో చాలా వరకు చాలా చేంజెస్ వచ్చాయి. M14 అయితే మినిమం డ్యామేజ్ 25 నుంచి 30 పడింది, సూపర్.
అలాగే ఏమొచ్చి ఫ్లాష్ డ్యూరేషన్ ఏమొచ్చి 8 సెకండ్స్ నుంచి 2.2 సెకండ్స్ పడింది ఫ్లాష్ బ్యాంక్కి. స్మోక్ గ్రానైడ్కి త్రో డిస్టెన్స్ చెప్పాను కదా ఎంత దూరం అంటే ఎక్కువ దూరం వేయగలము. అలాగే స్మోక్ ఎక్కువ ప్లేస్లో బ్లూమ్ అవుతుంది అనమాట. సో నేను రెండు ముందే చెప్పాను, ఎందుకంటే నాకు పైన ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రీ ఫైర్ నుంచి. సో నేను ముందే అని చెప్పాను. సో మెషిన్ గన్ మోడ్ అంట. సో ముందే చెప్పాను ఇదేంటి కార్డుకి అయితే పెట్టాడు. ఇప్పుడు M24 నన్ను కూడా పెట్టాడు, M60కి పెట్టాడు. ఈ మూడిట్లకి మెషిన్ గన్ మోడ్ అయితే ఉంది. సో క్యారెక్టర్స్కి మనం క్యారెక్టర్ ఓపెన్ చేసినప్పుడు స్కిల్ షాట్స్ మనకి క్యారెక్టర్స్ చేంజ్ చేయడానికి మనకి ఫుల్ పేజ్ ఉండేది, దాన్ని సెలెక్ట్ చేసి దాని తాలూకు మన వచ్చేవి. కానీ ఇప్పుడు క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అలాగే మనకి స్కిల్స్ అనేవి రైట్ సైడ్ ఉంటాయి, మధ్యలో క్యారెక్టర్ అనేది ఉంటుంది. అలాగే మనం మెయిన్ మెనూలో ఉన్నప్పుడు కూడా మనకి కింద ఇక్కడ డబ్బాలు ఉండేవి కదా, ఆ డబ్బాల ప్లేస్లో ఉండొచ్చు బిగ్ బాక్స్. దాని మీద కొడితే ఈ ఆప్షన్స్ అనేది వస్తాయి నాకు తెలిసి. సో దాని తాలూకు కూడా సెపరేట్ వీడియో చేసి పెడతా. సో లోడౌట్ మీద ముందే చెప్తా, హీరోయిక్ ఎంబ్లం కూడా చేంజ్ అవుతుంది. సో దాని గురించి అక్కడ ఇచ్చాడేమో తెలియదు. ఆప్టిమైజేషన్స్ చాలా చేంజ్ చేశాడు. సో ఈ వీడియోకి ఇది అనమాట మన పాయింట్స్. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసేటప్పుడు లైక్ కూడా చేయండి. సో నాయిస్ ఏమైనా ఉంటే సారీ, బట్ ఫ్రెండ్స్ కామెంట్ ఇఫ్ డౌట్స్ ఎనీ అవైలబుల్. సో ఐ విల్ బీ గెటింగ్ యూ ఎనీ క్యూరీస్ ఇన్ కామెంట్స్ ఇన్ రిఫ్రెష్మెంట్ టైం. సో అంటే నన్ను చూసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు కామెంట్ చేయడం మెయిన్ అనమాట. సో నేనైతే ఈ మ్యాథ్స్ అన్ని వీడియోస్ తెలుగులో చేస్తే ఏవో కొన్ని మాత్రం ఇంగ్లీష్ చేస్తా. సో అంటే మన తెలుగు ప్లేయర్స్కి మెయిన్ పాయింట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నోన్ గేమర్. అలాగే నా సెకండ్ ఛానల్ ఉంది ఆల్ ఇన్ వన్, దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బోత్ ఛానల్స్.